దేవుని వాక్యం చదువుతున్న ప్రియులరా, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూరినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనుడికి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరిచెదను. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము. షారోన్ ఆత్మీయ గీతాల్లో 501వ పాట. సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్య వేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, దేవావకుల గ్రంథము ఆహా దీన జనుల గ్రంథము, గైకొన్న వారే ధన్యులు. సత్య వేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, ఆది యందున దేవుని ఆహా వేద వాక్యమున్నది, ఆది యందున దేవుని ఆహా వేద వాక్యమున్నది, పునాది అయిన గ్రంథము. సత్య వేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, ఆత్మ ప్రేరితమైనది ఆహా ఆత్మ విరచితమైనది,
ఆత్మ ప్రేరితమైనది. ఆత్మ విరచితమైనది. దైవాత్మ వివరణ గ్రంథము, సత్య వేద గ్రంథము. చదువ చక్కని గ్రంథము, జీవాహార గ్రంథము. జీవ జలముల గ్రంథము, జీవాహార గ్రంథము. జీవ జలముల గ్రంథము. నిత్య జీవమున్నది దీనిలో, సత్య వేద గ్రంథము. చదువ చక్కని గ్రంథము. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధానంలో చేరినటువంటి మనము కీర్తనకారుడు రాసినటువంటి మొదటి కీర్తన సామ్ 1 మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన, మొదటి 3 వచనాలు గమనించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడకు తన కాలమందు కాలుమించు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగు. కీర్తనలో మనము చేయకూడనివి, మనము చేయవలసినవి, ఇంకా చెప్పాలి అంటే మొదటి 2 వచనాల్లోనే చాలా అద్భుతమైన రీతిగా వివరించబడి ఉన్నది. తెలుగులో దుష్టుల ఆలోచన అని ప్రారంభమైనటువంటి ఈ కీర్తన ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ అని ప్రారంభమవుతుంది. దీవించబడిన వ్యక్తి అని ప్రారంభమై ఎవరు అంటే ఇలా చేయని వ్యక్తి, ఇలా ఆనందించే వ్యక్తి అని ఇంగ్లీష్లో వ్రాయబడి ఉన్నది. దుష్టుడు అంటే ఎవరు? హూ ఈజ్ అన్గాడ్లీ? ఇంగ్లీష్లో అన్గాడ్లీ అనే పదం వాడబడింది, జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి యోహాను 5:19 భక్తుడు యోహాను రాశాడు, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మనము ఎరుగుదుము. అంతేకాదు, ప్రభు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రపంచమంతటా అనేకులు చేసేటటువంటి లార్డ్స్ ప్రేయర్, మత్తయి సువార్త 6:13 దుష్టుని నుండి తప్పించుము. దుష్టుడు అనే పదానికి కీడు అనే పర్యాయ పదం కూడా అక్కడ వాడబడి ఉంది. ఎవరు దుష్టుని నుండి తప్పించుకోగలరు? ఇది మన ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే హృదయంలో చేర్చుకున్నారో వారే లోకములో ఉన్నటువంటి దుష్టుని నుండి, లోకములో దుష్టుని చేత ప్రేరేపించబడినటువంటి దుష్ట వ్యక్తుల యొక్క అన్గాడ్లీ పీపుల్ నుండి వారు తప్పించుకోగలరు. ప్రభువైన యేసును నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయనే నీ స్వంత రక్షకుడయ్యాడా? నీ పాపాలు క్షమించబడినవనే నిశ్చయత నీకు ఉన్నదా? రక్షణానందాన్ని నీవు కలిగి ఉంటూ ఉన్నావా? ఈ ప్రాతకాలంలో జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో శిష్యులను గురించి ప్రభు వారు ఇలాగ ప్రార్థించాడు, దుష్టుల నుండి వారిని కాపాడుము. ఆయన భూమి మీద శరీరధారిగా ఉండగా ఆయన చేసినటువంటి ఆఖరు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన గెత్సెమనేలో, ఆ భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ఈ అంశాన్ని చూడగలం. అయితే ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ప్రభు నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయించు ఉన్నాడు. నీ కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ఆదరణ! దుష్టుని నుండి
నీవు తప్పించబడాలి. దుష్టుని యొక్క ఆలోచన నుండి నీవు తప్పించబడాలి. దేవుని చిత్తానుసారము కానటువంటి ఆలోచనలు, దుష్టుని చేత ప్రేరేపించబడినటువంటి వారు నీ మనస్సులలో ఉంచటానికి ప్రయత్నం చేస్తారు. వాటి నుండి నీవు తప్పించుకోవాలి అంటే తరువాతి వచనాల్లో మార్గాంతరం చెప్పబడి ఉన్నది. దుష్టుని యొక్క ఆలోచన మాత్రమే కాకుండా రెండవది పాపుల మార్గము. ఇది విశాలమైనటువంటి మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో విశాలమైనటువంటి మార్గాన్ని గూర్చి, ఇరుకు మార్గాన్ని గూర్చి అక్కడ చెప్పబడి ఉన్నది. విశాల మార్గం చాలా అనుకూలంగా, ఆకర్షణీయంగా కనిపించేటటువంటి మార్గం, అనేక మంది ఇష్టపడే మార్గం. జాగ్రత్త, దాని అంతము మరణమే. సామెతల గ్రంథంలో సొలొమోను 5, 6, 7 అధ్యాయాల్లో యవనస్తులను ఉద్దేశించి కుమారుడా 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 అని చాలా విషయాలు వ్రాశాడు. సామెతలు 7:7 ప్రతి యవనస్తుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. బుద్ధిహీనుడైనటువంటి పడుచువాడు తన స్నేహితులను మధ్య తాను ఉండి తాను చేసినటువంటి కార్యాలను గురించి చాలా గొప్ప హెచ్చరిక వ్రాయబడినది. యవనస్తులైనటువంటి వారు సామెతల గ్రంథం 5, 6, 7 అధ్యాయాలు కంటత చేయటం వారికి క్షేమం, కంటత చేయించటం తమ బిడ్డల చేత తల్లిదండ్రులకు సంతోషకరం. పాపుల మార్గం. చాలా సంవత్సరాల క్రితం లేక బహిరంగ స్థలాల్లో పొగ త్రాగటం నిషేధింపబడటం అనేటటువంటి చట్టాన్ని గురించిన స్పృహ అమలు అంతగా లేని కాలంలో ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటే నేను అనుకునేవాడిని, ఈ మార్గం నుండి నేను తొలగిపోవాలి. ఆరోగ్య హంతకులు ఈ దగ్గరలో ఉన్నారు, దేవా వారి బారి నుండి నా ఊపిరితిత్తులు నష్టానికి గురి కాకుండా నన్ను తప్పించు, వీరు ఆరోగ్య హంతకులు అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయేవాడిని. నా జీవితంలో నేను చేస్తూ వచ్చేది. పాపుల మార్గం నీ శరీరానికి హాని కలిగించేవారు, నీ మనసుకు మరి విశేషంగా నీ ఆత్మకు నష్టం కలిగించేవారు అనేకులు ఉన్నారు. పాపుల మార్గంలో నిలువద్దు అని కీర్తనకారుడు హెచ్చరిక చేశాడు. సుమ మొదటి వచనంలోనే 3వ మాట, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మంగుమూరి దేవదాసయ్య గారు ఒక చక్కని పాట రాశారు, ధన్యుడు దేవమానవుడు ధన్యుడు అని. ఆ పాటలో ఆయన వ్రాసినటువంటి వచనం ఏంటంటే, పరిహాసించు వ్యతిరేక ప్రజలు భూమిగా కూర్చుండు, దరిని కూర్చుండనట్టి నరుడేవాడు అతడు ధన్యుడు అని వ్రాసారు ఆయన. అలాగే దుష్టుల ఆలోచన చొప్పున నడువనటువంటి వ్యక్తి, పాపుల మార్గంలో నిలువనటువంటి వ్యక్తి ఏ దీవెన పొందుతాడో మొదటి కీర్తన పైన చాలా చక్కని పాట. పరిహసించు ప్రజలు భూమిగా కూర్చుండే చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రజలు ఈ దినాల్లో నవ్వుతూ గడపాలి అని కోరుకుంటారు. ఆ పక్కనే కుళ్ళు జోకులు, మురికి జోకులు పేల్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా యవనస్తులైతే జోక్స్కి చాలా ఆకర్షింపబడుతూ ఉంటారు. నవ్వుతూ ఉండాలి అనేటటువంటిది. కానీ ఒక విషయాన్ని డిస్టార్ట్ చేస్తేనే హాస్యం వస్తుంది. హాస్యంలో నుండి అపహాస్యం కూడా వస్తుంది. గుర్తుంచుకోనండి, అపహాసకులు కూర్చుండు చోటు. హాస్యం కాస్త అపహాస్యంగా మారిపోయింది అంటే చాలా ప్రమాదం ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో సైనికులు యేసుక్రీస్తు ప్రభు తలపైన ముండ్ల కిరీటం పెట్టిన తర్వాత రెల్లు తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టి ఇది రాజదండం అని చెప్పి, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాస్యము చేసిరి. మనిషి దేవుడు పెట్టినటువంటి చట్టాలను ఈ దినాల్లో బ్రేక్ చేస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నాడు. దేవా, మా పూర్వీకులు తెలియక అజ్ఞానంతో వాళ్ళు
ఏదో కొన్ని కట్టుబాట్లు క్రమాలు పెట్టుకున్నారు, మేమెంత తెలివిగల వాళ్ళమో అన్నట్టుగా దేవుడు పెట్టినటువంటి చట్టాన్ని అతిక్రమించి ప్రకృతి విరుద్ధమైనటువంటి వాటిని వందల సంవత్సరాలుగా నాగరిక ప్రజలు పాటించేటటువంటి ఆలోచనాపూరితమైనటువంటి మంచి చట్టాలు క్రైస్తవ దేశాలు వేటిని పాటిస్తూ ఉన్నవో వాటిని బ్రేక్ చేసి పనికిమాలినటువంటి చట్టాలు యూరోప్లో కొన్ని ప్రభుత్వాలు చేసేవని మీడియాలో వార్తలు చదివే వారందరికీ తెలుసు. మనిషి దేవుని చట్టాన్ని ఎగతాళి చేయగలడా, అపహాస్యం చేయగలడా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 31వ వచనంలో శాస్త్రులు ప్రధాన యాజకులు యేసు ప్రభువును అపహాస్యం చేశారని వ్రాయబడింది. ఇది ఇంకెంత భయంకరమైన విషయం! అధికార స్థానంలో కూర్చుని దేవుని ప్రజలు నడిపించవలసినటువంటి వారు రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అపహాస్యం చేస్తారా? దేవుని విషయాలు, దైవ విషయాలు, బయలుపరచబడినటువంటి విషయాలు అర్థం కాకుంటే మౌనంగా ఉండటం మంచిది. లేదా దేవుణ్ణి అడిగి తెలుసుకోగలిగిన సత్తా ఉంటే తెలుసుకోవటం మంచిది. అపహాస్యం చేయకండి. నీవు గ్రహించలేనటువంటి విషయాల గురించి అపహాస్యం చేస్తే ఆ రక్తం యొక్క దోషం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పినటువంటి ఆ తరము, ఆ ప్రజలు పిలాతు యొక్క కోర్టులో ఉండి కేకలు వేసినటువంటి వారు వారిపై మాత్రం కాదు, యూదా జనాంగం అంతటిపైన వారు 1900 సంవత్సరాలు ఇంచుమించు చరిత్రహీనులుగా వారు చెదరగొట్టబడి ప్రపంచ దేశాల్లో తిరుగులాడేటటువంటి వారుగా శాపాన్ని కొని తెచ్చినటువంటి వారై ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకుందామా? జాగ్రత్త సుమ. తెలుగు బైబిల్లో ఈ పదం రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, బట్ అనేటటువంటి పదం వాడబడింది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని 2వ వచనంలో దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడని 2వ వచనంలో రాయబడింది. ఇంగ్లీష్లో అయితే బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఆన్ హిస్ లా హీ మెడిటేట్స్ డే అండ్ నైట్. బట్ అనేటటువంటి పదం అక్కడ వాడబడింది. కింగ్ జేమ్స్లో, NIVలో, NASBలో చాలా చక్కగా ఈ బట్ అనేటటువంటి పదం వాడబడింది. ఆనందించుట. మనము ఆనందం అనేటటువంటి దాన్ని చాలా గుర్తించినటువంటి వారంగా చాలామంది ఆనంద్ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, ఆనందమ్మ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, జాయ్ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వారు పాడేటటువంటి ఒక చక్కని పాట మీలో కొందరికి జ్ఞాపకం ఉంటుంది అనుకుంటాను. నీలోనే ఆనందం, నీలోనే అతిశయం, నీలోనే నా జీవితం, నీలోనే నా జీవనం, నీతోనే నా జీవితం. చాలా చక్కని పాట. దేవుని యందు ఆనందించుట, బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. ఈ ఉదయకాలం కీర్తనకారుడు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించుట. ఆనందించాలి అంటే మొదట చదవాలి, ఆ తరువాత ధ్యానించాలి, అప్పుడు ఆనందం కలుగుతుంది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు అని వ్రాయబడినది. మొదట వాక్యం చదవబడాలి, వివరించబడాలి, ధ్యానించాలి, అప్పుడు నీవు వాక్యం ద్వారా మేలు పొందుతావు, వాక్యమునందు ఆనందిస్తావు. నీవు దేవుని యందు ఆనందిస్తూ ఉన్నావా? నీవు దేవుని యందు ఆనందించి అతిశయిస్తూ ఉన్నావా? ఈ ఉదయకాలం కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. డూస్, ఏమి చేయాలి, ఏమి చేయకూడదో పైన చెప్పాడు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నడువక, నిలువక, కూర్చుండక, అవేమో డోంట్స్. అలాగే ధ్యానించుట
ఆనందించుట, ఇవేమో టూస్, మనము చేయవలసినవి. కొందరికి ఒక సందేహం రావచ్చు, ఎలాగండి దేవుని వాక్యం చదువుతూ ఉంటే సంతోషం కలుగుతుందా? ఎట్ ఏ స్ట్రెచ్ కూర్చుని ఒక పుస్తకం అంతా చదివేసి, ఆది కాండము చదివేసి, మొత్తం అధ్యాయాలు చదివేసేసి ఒక 3 గంటల సమయం కేటాయించుకో, బుక్ అంతటిని చదువు. ఓవరాల్గా నీకు చాలా చక్కని ఐడియా వస్తుంది. పత్రికలు, గలతీ పత్రికో లేక ఎఫ్సి పత్రికో ఫిలిప్పీ పత్రికో, ఒక పత్రిక, అందులో ఉన్న అధ్యాయాలు మొత్తం చదివేసేసి ఎట్ ఏ స్ట్రెచ్. ఏదో చదివేనని ఫాస్ట్గా చదవటం కాదు. సమయాన్ని చక్కగా ఒక 3 గంటలు కేటాయించుకుని కూర్చుని చదువు. నీకు చాలా మంచి గ్రహింపు, చాలా మంచి వెలిగింపు కలుగుతుంది. నూతనమైన రీతిగా నీవు ఆ గ్రంథాన్ని నీ దిన జీవితానికి అన్వయం చేసుకోగలవు. ఎప్పుడో దేవుడు ముందుగానే తన ఆత్మ ద్వారా ప్రేరేపించి వ్రాయించినటువంటి గ్రంథములోని మాటలు, బైబిల్లోని మాటలు, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు నీవు చదవాలి, ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి నీవు హెచ్చరిక పొందాలి, దిద్దుకోవాలి. దేవుని వాక్యం నందు ఆనందించాలి. దేవుని వాక్యం నందు నీవు బలం పొందాలి. దేవుడు నిన్ను గూర్చి చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం కీర్తనకారుడు చెప్పినటువంటి మాట, దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చోటు వెరీ వెరీ డేంజరస్. జ్ఞాపకం ఉంచుకుందాం మనం. ఇదే కీర్తనలో నీతిమంతుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది అంటే 5వ వచనంలో, నీతిమంతుల సభలో పాపులు నిలువరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని వ్రాయబడినది. నీతిమంతుల మార్గం నీతిమంతుల సభలోనికి నడిపిస్తుంది. 6వ వచనం 2వ భాగం, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. దుష్టుల మార్గం అపహాసకుల కూటమికి, అపహాసకుల సభకు నిన్ను నడిపిస్తుంది. చాలా తేటగా నీతిమంతుల మార్గము, దుష్టుల యొక్క మార్గము, వాటి గమ్యాలు ఉదహరించబడి, నీతిమంతుల సభ, అపహాసకుల సభ, బివేర్, జాగ్రత్త. నీవు నీ సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నావో అనే దాన్ని బట్టి నీ వ్యక్తిత్వం షేప్ అవుతుంది. లోకంలో ఒక మాట ఉన్నది, యు ఆర్ వాట్ యు ఈట్. నీవేమి భుజిస్తావో నీవు అదే అయ్యున్నావు అని దాని అర్థం. అంటే నీ శరీరంలో కలిగే మార్పులు లేక నీ ఆరోగ్యం, అనేక విషయాలు నీవు భుజించేటటువంటి భోజనంపై ఆధారపడి ఉంటాయి. అలాగే నీవేం చదువుతూ ఉన్నావో, నీవేం చూస్తూ ఉన్నావో, నీవు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావో అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. నీవు ఎలా నడుస్తూ ఉన్నావు, ఎలా ధ్యానిస్తూ ఉన్నావు, ఏం ఆలోచిస్తూ ఉన్నావు, నీవు దేని యందు ఆనందిస్తూ ఉన్నావు. ద చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు బలవంత పెట్టడు సుమండి. యేసుక్రీస్తు ప్రభు హృదయం తలుపు దగ్గర నిల్చుని, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాను అని ప్రభు అన్నాడు. అది సంఘ ద్వారం, అది హృదయ ద్వారం కూడా. యేసు ప్రభు తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చేటటువంటి శక్తి ఉన్నది, కానీ ఆయన అలా చేయడు. నీకు సొంత చిత్తం, సెల్ఫ్ విల్ దేవుడు అనుగ్రహించాడు. ఇష్టపూర్వకంగా నీవు దానిని ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబరిచి సరెండర్ చేసి, ప్రభు నా హృదయంలోనికి రా అంటే ప్రభు వస్తాడు. నీ జీవితాన్ని ఆయన ఆర్డర్లో సెట్ చేస్తాడు. చక్కని ఉపదేశకర్తగా ఆయన నీకుంటాడు. నీ జీవితంలో వెలుగు కనిపిస్తుంది, చీకటికి పాపానికి చోటు ఉండదు. యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో నీ జీవితం పెట్టడం అంటే దివారాత్రము ఆయన వాక్యమునందు ధ్యానించుట, ఆనందించుట. ఇది ఆత్మలో కలిగేటటువంటి ఆనందం. నిరంతరం ఆత్మలో ధ్యానం అనేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కనుక ప్రశ్న, నీవు ధన్యజీవిగా భూమిపైన వర్ధిల్లగోరుచూ ఉన్నావా? డూ యు వాంట్ టు బి ఏ బ్లెస్డ్ పర్సన్?
నీ కుటుంబం అంతా దీవెనకరమైన కుటుంబంగా ఉండాలి అని నీకు ఉద్దేశ్యం ఉన్నదా? ఇదిగో కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు సెలవిచ్చినటువంటి చాలా చక్కని మార్గం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే నీవు దేవుని యందు ఇలాగ ఆనందించడం నేర్చుకుంటావో, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ చెప్పబడినటువంటి, అక్కడ చేయబడినటువంటి ఒక ప్రార్థన మీరు గమనించాలి అని ఈ ఉదయకాలంలో నేను కోరుతూ ఉన్నాను. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేశాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను. నీ జీవితంలో ఉన్నటువంటి వేస్టేజ్ ఎలిమినేట్ కావాలి అంటే దేవుని వాక్యమునందు దివారాత్రులు నీవు ధ్యానించే, ఆనందించే వ్యక్తివిగా ఉన్నప్పుడే. అప్పుడు పరమగీత గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట నీవు చెప్పగలవు. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆనంద భరితనై మనం ఈ పాట పాడుతూ ఉంటాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితనైతిని. ప్రభునందు ఆనందించడానికి మార్గం ఇదే. ప్రియమైనటువంటి వారులారా, చాలా చక్కగా కీర్తనకారుడు చెప్పినటువంటి మాట ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నా జీవితంలో నా సమయాన్ని సరైన రీతిగా సెట్ చేసుకోవటంలో, నా ప్రాధాన్యతలను సెట్ చేసుకోవటం నేను చాలా నష్టపోయేదని నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. చక్కగా కూర్చుని తీరుబడిగా పునరాలోచించుకోవటానికి, నా ప్రాధాన్యతలను సెట్ చేసుకోవటానికి ఈ సమయాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కుటుంబంగా సహా మేము మా ప్రాధాన్యతలు సెట్ చేసుకోవటానికి, కుటుంబంగా సంతోషంగా మీ యందు ఆనందించడానికి మాకు కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవానికి స్తోత్రం అని చెబుదాం. ఈ ఉదయకాలం మరొకసారి ధన్యజీవిగా, ధన్యుడవుగా, బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ అని ఇంగ్లీష్లో ప్రారంభమవుతుంది. దీవించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇలా 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 చేయక ఇలా చేసేటటువంటి వారు. ఆ దీవెనలన్నీ నీవు అందుకోవాలని, దీవెన కారణమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ఆశిస్తే ఈ ఉదయకాలం ప్రభుతో చూద్దాం. ఎప్పుడైతే నీవు ఇలాగ నీ జీవితాన్ని సెట్ చేసుకుంటావో, 3వ వచనం 2వ భాగం, అతడు చేయుదంతయు సఫలమగును. ఆ వాగ్దానం నీదవుతుంది. నీవు చేసే సమస్త కార్యాన్ని, నీ చేతి పనిని దేవుడు నిండుగా దీవించి సఫలపరచాలంటే రహస్యం ఇదే. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. ఎలా సాధ్యమండి? పగలు సరే నేను ఎన్నో పనులు కలిగి ఉంటా, ఆఫీస్లో పనిచేస్తుంటా, వ్యాపారం చేస్తూ ఉంటా, ఇతర బాధ్యతలు కలిగి ఉంటా. ఓ ప్రక్క నీవేది చేస్తూ ఉన్నా నీ ఆత్మలో దేవునితో నీవు కనెక్ట్ అయి ఉంటావు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటావు. అది సాధ్యమే. జ్ఞాపకం ఉంచుకుందాం. నా జీవితంలో అనుభవం నేను కలిగి ఉన్నాను. నేను ఆఫీసులో పనిచేసే కాలంలో కూడాను ఓ ప్రక్క నేను వర్క్ చేస్తూ నేను వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూనే ఉండేవాడిని. నా మనస్సులో ఓ ప్రక్క ధ్యానం సాగుతూ ఉండేది. ఆఫీస్ వర్క్ చాలా మటుకు యాంత్రికంగా చేయవలసినటువంటి పనులు యాంత్రికంగా జరిగిపోతూ చేస్తూ ఉండేటటువంటి వాడిని. మన జీవితంలో దివారాత్రము ధ్యానించుట, అది అనుభవింపదగినటువంటి చక్కని
కార్యము, అలవాటు, అభ్యాసము చేయవలసినటువంటిది. దేవునితో అనుసంధానమై ఉండటం. మీ సెల్ ఫోన్ సెల్ టవర్కి అనుబంధం అయి ఉంటుంది, లేకుంటే లింక్ అయి ఉంటుంది. సిగ్నల్ లేదు, సిగ్నల్ రాలేదు, మీ ఫోన్లో మీరు కాల్ రిసీవ్ చేసుకోలేరు, లేక మెసేజ్ మీకు రాదు. కారణం ఏంటంటే సెల్ టవర్ పరిధిలో లేక సెల్ టవర్కు మీ ఫోన్ కనెక్ట్ కానప్పుడు. దేవునితో నీవు 24 గంటలు కనెక్ట్ అయి ఉండటానికి దేవుడు తన గ్రంథాన్ని, తన వాక్యాన్ని, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందామా? దయచేసి తలలు వంచండి. విజయరాలు వచ్చి చెప్పబడినటువంటి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ధన్యుడైన దేవ మానవుడుగా నీ ఉండగోరితే ప్రార్థన చేసుకో. తలలు వంచి ప్రభా, మొదటి కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి ఈ మాట నా జీవితంలో నేను అనిపించగోరుతూ ఉన్నాను. చేయకూడనివి, నడువక, నిలువక, కూర్చుండక, దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అభాసకులు కూర్చుండు చోటు, ఈ 3 చేయకుండా నేను చేయవలసినటువంటి వాటిని చేయటానికి నన్ను బలపరచును అని చెప్పి ప్రభు వైపు చూద్దాం. ప్రార్థనలో ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు ఎంతో స్తోత్రాలు నాయనా. మాతో మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. నీ మాటల్లో ఉన్న విలువను మేము గుర్తించడానికి సహాయం చేయండి. నీ మాటల్లో ఉన్న ధన్యతను మేము గుర్తించడానికి సహాయం చేయండి. మా మార్గాలను గూర్చి, మా ఆలోచనలను గూర్చి, మా తండ్రి, మా ప్రభా, మేము ఎక్కడ కూర్చుంటున్నామో, ఎవరితో కూర్చుంటున్నామో, ఎవరితో మా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో మేము ఆలోచించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ రావాలని మీరు ఉదయకాలం మాతో మాట్లాడారు. మా సహవాసం, మా సంబంధం, మా స్నేహం మీతో ఉండాలని, మిమ్మల్ని గురించి వివరించే, మిమ్మల్ని గురించి వర్ణించే మీ ధర్మశాస్త్రంతో మాకు ఒక ఎడతెగని బంధం మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఉదయకాలం మేలును కలుగు చేసే, కీడును కొట్టివేసే శ్రేష్టమైన నీ పరిశుద్ధ వాక్యాన్ని, లేఖనాలను దేవా మేము ధ్యానిస్తూ మా సంతోషాన్ని శత్రువు దొంగిలించకుండా మీ వాక్యంలో సంతోషం, మీ వాక్యంలో అతిశయం, మీ వాక్యంలో ఆదరణ, మీ వాక్యం ద్వారా చక్కని మా తండ్రి నాయన బోధ మేము అందుకొని ముందుకు సాగి వెళ్ళడానికి కృప చేయమని ఈ ఉదయకాలం ప్రభా, నీ సన్నిధిలో ఏ నీ బిడ్డలైతే కూర్చొని నీ వాక్యం వింటున్నారు అట్టి వారిని దర్శించి దీవించుమని, నీ వాక్య దీవెన వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. వారి వ్యక్తిగత పరిస్థితుల్లో వారికి నీ కృపను సమృద్ధిగా దయచేయమని, బలపరచుమని, తోడే ఉండిమని, మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక, ఆమేన్. 501వ పాటలో సత్యవేద గ్రంథము అనేటటువంటి పాటలో కొన్ని వచనాలు మనము పాడుకుందాం. పగుల బొట్టు సుత్తెయై ఆహా తగుల పెట్టు అగ్నియై పరిశోధించు ఈ గ్రంథము సత్య వేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము రెండంచుల ఖడ్గమై ఆహా ఖండించు జీవాత్మలన్ రెండంచుల ఖడ్గమై ఆహా ఖండించు జీవాత్మలన్ సజీవ వాక్య గ్రంథము సత్య వేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము పాలు తేనెల గ్రంథము ఆహా పరమమన్న గ్రంథము పాలు తేనెల గ్రంథము ఆహా పరమమన్న గ్రంథము వివరాల మధుర గ్రంథము సత్య వేద గ్రంథము ఆహా
చక్కని గ్రంథము, జీవాహార గ్రంథము, ఆహా జీవజలముల గ్రంథము, నిత్య జీవమున్నది దీనిలో, సత్య వేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు, సత్య వేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము. ప్రాతకాలములో లేచి ఈ యూట్యూబ్ టెలికాస్ట్ వ్యూ చేసిన వారందరికీ ప్రభునామములు, శుభములు, వందనములు తెలియపరుస్తున్నాం.